నమస్తే, నేను సిరి. వైసీపీ అధికార ప్రతినిధిగా అయితే యాంకర్ శ్రావణ్ అయితే నియమించడం జరిగింది. అయితే గతంలో చాలా మంది ఉన్నారు ఆ పార్టీకి సంబంధించి, చాలా మంది నేతలు అసలు జగన్ గారి గురించి ఎలా మాట్లాడారు, ఆ పార్టీ గురించి ఎలా మాట్లాడారు మనం చూసాం. వాళ్ళందరూ ఎటుపోయినరు అంటే చాలా మంది నోరిప్పితే ఇంకా జనాలు ఆ చెవులు మూసుకునే పరిస్థితి ఉండేది. వాళ్ళు మాట్లాడతారు, నాయకులు మాట్లాడితే. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినరు, ఏ ఏ ఇంట్లో దాక్కున్నారు, మరి యలహంక ప్యాలెస్ లో దాక్కున్నారా, లేకపోతే మరి ఇంకెక్కడ దాక్కున్నారా, మరి ఈవెన్ ఎందుకు అంటే సీనియర్ నాయకులు ఉన్నా కూడా వాళ్ళందరిని వదిలేసి మరి యాంకర్ శ్యామలకి ఎందుకు అధికార ప్రతినిధి పోస్టులు ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ పార్టీ అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల గారిని అయితే నియమించడం జరిగింది. ఈ అధికార ప్రతినిధిగా అంటే నియమించాలి అంటే వాళ్ళకి ఇలాంటివి ఏవి లేవంటారా? అంటే వాళ్ళ అర్హతలు, అసలు వాళ్ళ పార్టీ కోసం ఏం చేశారు, గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, ఇలాంటివి కన్సిడర్ చేయరంటారా? మరి అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒకటి అంటే రోజా సీనియర్ పొలిటీషియన్, సరే ఆవిడ అధికార ప్రతినిధిగా గతంలో చేసిందేమో, ఆవిడకి చెక్ పెడదామనే ఉద్దేశంతో శ్యామల గారికి ఇచ్చారా అంటే ఇప్పుడు అక్కడ ఎగ్దమ్ యాక్చువల్లీ పోస్టులు అనేది కింద స్థాయి నుంచి కొంచెం కొంచెం పెరుగుతూ వెళ్తాయి, కానీ ఒకేసారి ఆవిడకి అధికార ప్రతినిధి ఇచ్చాడు. కానీ రోజా గారి పరిస్థితి ఎలా అయింది? సో రోజా గారికి ఏంటంటే ఒక సీనియర్ పొలిటీషియన్ స్థాయికి శ్యామల గారిని కూడా పెట్టాడు. ఈవిడ ఒక మినిస్టర్గా చేసిన వ్యక్తి, వేరే 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది. అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఒక 2 సార్లు కంటెస్ట్ చేసింది, దగ్గర 4 ఎలక్షన్స్ చూసింది. సో అలాంటప్పుడు ఆవిడికి ఈక్వల్ కేడర్గా తీసుకొచ్చాడు శ్యామలని. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఒక పక్క రోజాకు కూడా చెక్ పెట్టినట్టే చేశాడు. సరే ఈవిడ ఏమైనా మహామేధావిగా మాట్లాడుతుందా అనుకుంటేనా, అంతా లేదు. ఈవిడికి అసలు రాజకీయం నాలెడ్జ్ చాలా శూన్యం. ఎందుకంటే ఆవిడ మాట్లాడుతుంది, నేను వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను కదా, సో నేను చాలా మేధావని అనుకుంటుంది. అదే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతా ఉంటే తనే నన్ను ఎవరు చూడట్లేదు, నేను మేధావి, నన్ను ఎవరు కనిపెట్టలేకపోతున్నారు అన్నట్టు ఉంటుంది ఈవిడ చేసేది. ఎందుకంటే ఈవిడ మొత్తం కాంట్రవర్షియల్ లైఫ్. ఎందుకంటే వాళ్ళ ఆయనది కబ్జాలనే కానివ్వండి, కేసులు ఇది ఉంది. ఈవిడేమో ఎక్కడ సక్సెస్ఫుల్ ఇది కాదు. ఇప్పుడు యాంకరింగ్ తీసుకున్నా ఆవిడ సక్సెస్ఫుల్ యాంకరింగ్ ఏం కాదు. సో ఆర్టిస్ట్గా కూడా పెద్ద ఆర్టిస్ట్ ఏం కాదు. సో అంటే ఇప్పుడు ఆవిడకు వచ్చిన ప్లాట్ఫామ్ ఆమెకు పెద్దదై ఉండొచ్చేమో, కానీ సరే దానిలో సక్సెస్ అవుతుంది అనుకుంటే అది స్టార్టింగ్ ఆవిడ పెట్టిన అది ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పుండాల్సింది. సో ఫస్ట్ టైం ఆవిడ ఇచ్చేసే వీడియో ప్రాంప్టింగ్ లాగా వీడియో పెట్టుకొని మాట్లాడేసేది పెద్ద విషయం కాదు. అంటే ప్రాంప్టింగ్ మాట్లాడుతూ ఉన్నట్టే ఉంది. అది ఎక్కడ అంటే ఆమె ఫ్లో చూస్తుంటే అది ఎడిటింగ్ చేసింది ఎవరో, కానీ ఆమె ఫ్లో వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో ఎవరైతే బ్రేక్స్ వస్తాయో, మనం ఏదైనా చేసేటప్పుడు, ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కొన్నిసార్లు బ్రేక్స్ పడుతూ ఉంటాయి. కట్ చెప్పి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి అలానే ఉంది ఆ వీడియో చూస్తే. నాకు అనిపించినంత వరకు అయితే ఆ శ్యామల గారు మాట్లాడేటప్పుడు కూడా బ్రేకులు తీసుకొని అది చూసుకుని చదివినట్టే ఉంది. సో అందుకే చాలా మంది మేము విమర్శలు చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఆవిడకి అసలు నాలెడ్జ్ జీరో నాలెడ్జ్. ఇంకా అసలు ఒక అడుగు ముందుకేసి ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి పిల్లికు బిచ్చం పట్టలేరా అనే మాట మాట్లాడటం ఎంత హాస్యాస్పదం. అంటే ఆయన ఇప్పటి వరకు రాజకీయ జీవితం ఓపెన్ బుక్, అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఏ పార్టీలో చూసినా తెలుగుదేశంలో పనిచేసిన నాయకులు ప్రతి పార్టీలో ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తి, ఏంటి, ఎంతమందికి హెల్ప్ చేశారు, వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన టర్మ్లో ఎంతమందికి ఆయన హెల్ప్ చేశాడు, ఎంతమందిని చదివించారు. ఈ రోజుటికి కూడా ఎన్టీఆర్ ట్రస్టే కానివ్వండి, బ్లడ్ కానీ డొనేట్ చేసే వాళ్ళే కానివ్వండి, కరోనా టైంలో కానివ్వండి, ఎక్కడ వరదలు వచ్చినా కూడా సో ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్ళిపోతుంది. ఎక్కడ విపత్తులు ఉన్న చోటకంతా కూడా ఫస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ వెళ్తుంది. ఇదేంటి వాటర్ ప్లాంట్సే కానివ్వండి, గ్యాస్కే, అంటే మొన్నటి వరకు మనం ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది ఈ కరోనా టైంలో. సో ఇలాంటి ప్రతి చోట ఎడ్యుకేషన్, ఎన్టీఆర్
ట్రస్ట్లో ఎడ్యుకేషన్లో ఎంతమంది చదువుకుంటున్నారు, ఈరోజు ఎంతమంది విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడ్డారు. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ లాంటిది కుప్పం లాంటి ప్లేసుల్లో పెట్టడమే కానీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆవిడకి ఏ రకమైన నాలెడ్జ్ ఏమైనా ఉందా? అదే కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు వచ్చింది, కొత్తగా వచ్చింది కదా ఆ పోస్టు. సో అందుకని ఏదో ఒకటి నేను వాగాలి, నేను ఏదో ఒకటి మాట్లాడాలి అని అనుకున్నట్టుంది. సరే, ప్రతిదీ ఏదైనా ఒక అధికార ప్రతినిధి అన్నప్పుడు కరెక్ట్ లెక్కలతో మాట్లాడాలి. అది లేదు ఆవిడకి. ఆడ చెప్పిన విధానంలో కూడా చూస్తే ఒకటి అర్థమవుతుంది. వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ కార్యకర్తల మీద ఆస్తులే కానీ అటాక్లే కానీ ఇవన్నీ 200 కేసులు చెప్పింది. వాళ్ళ నాయకుడు 36 కేసులు ఎంతో చెప్పాడు. 36 కేసులు అని చెప్పి వెళ్ళి ధర్నా చేశాడు ఢిల్లీలో. ఆ రోజు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పారు, ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా ఇవ్వండి, దాని మీద యాక్షన్ తీసుకునే చర్య చేస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి ఆ మాటకి అసలు అడ్రస్ లేరు. జగన్మోహన్ రెడ్డి కానీ అండ్ బ్యాచ్ కానీ ఎవరు ఆ మాట ఎత్తట్లేదు. కానీ ఈవిడ ఈరోజు వచ్చేసి 200 కేసులు ఉంటుంది. అమ్మ నువ్వు శ్యామల గారు మీరు కొంచెం అవి తీసుకొచ్చి ఇస్తే, ఆ ఎఫ్ఐఆర్ కాపీలు అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి ఇస్తే వాళ్ళకి తగు చర్యలు అయితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా తీసుకుంటారు. నీకు వాళ్ళ 200 మంది ఎవరో ముందు చెప్పు, వాళ్ళ ఎఫ్ఐఆర్లు తీసుకురా. అంతేగాని నోరుంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ ఇది విలువలేంటో తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఎంతవరకు నువ్వు నీ స్థాయిని మర్చిపోతే బాగుండదు శ్యామల గారు. అంటే అధికార ప్రతినిధి ఇస్తున్నాము అంటే ఒక పార్టీ వెనకాల అంటే ఆ పార్టీకి తగ్గ మాటలు మాట్లాడాలి. పార్టీని అంటే ఒక స్టేజ్ కి తీసుకెళ్లేలాగా మాట్లాడాలి. మనం గతంలో చూసాం వైసీపీ పార్టీ నేతలు మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, వాళ్ళు ఎట్లా మాట్లాడినారు, జనాలకి వాళ్ళు మాట్లాడితే ఈ రోజు వాళ్ళని జనాలు ఎక్కడ కూర్చోబెట్టిన అనేది మనం చూస్తున్నాం. అయినా కూడా వీళ్ళు ఇట్లనే మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకి జనాల గురించి అవసరం లేదన్నట్ట, లేకపోతే అసలు ఏంది, అసలు వీళ్ళ పార్టీ అజెండా ఏంది అసలు వాళ్ళకి ఒకటే అర్థం కావట్లేదు. ఆవిడ అన్నీ అక్కడ వాళ్ళ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి 36 కేసులు అన్నాడు, ఈవిడేమో 200 కేసులు అంటుంది. అక్కడ ఎఫ్ఐఆర్లు ఇవ్వమని అడుగుతున్నారు కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లే లేదు. సో వాళ్ళందరూ ఆపేశారు. అది ఈవిడ కొత్తగా వచ్చింది, ఈవిడ ఎత్తుకుంది. అంతేగాని అక్కడ అదే నువ్వు ఎఫ్ఐఆర్లు తీసుకొచ్చి సాక్ష్యాలు పెట్టి మాట్లాడాలి. సో నోటికి ఏది వస్తే అది మాట్లాడేసేది అది కరెక్ట్ ఎట్లా అవుతుంది? ఇంకోటి ఏమంటుందో తెలుసా, మీడియా అంట, వాళ్ళకు తగిన మీడియాలు పెట్టుకున్నారంట. ఆ మాట అనటానికి బుద్ధి జ్ఞానం కొంచెమైనా ఉండాలి. అది ఎవరికి ఉన్నాయి? మీడియాలు ఎవరికి ఉన్నాయి? ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎవరికి ఉంది? ఏ పార్టీకి ఉంది? సొంత డబ్బా ఛానల్లో పెట్టుకొని నువ్వు డబ్బా మాటలు నువ్వు మాట్లాడితే ఎవడు వినేటట్టు ఉంటాడు? సో నీ స్థాయి ఏంటో ముందు తెలుసుకో. నువ్వు మా నోరుంది కదా అని వాగితే మర్యాద ఉండదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు కానీ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి తక్కువ చేసేదంటే చెయ్యి. ఇప్పుడు ఉంటే నీ దగ్గర కరెక్ట్ సమాధానం ఆన్సర్ పెట్టుకొని నువ్వు మాట్లాడు. అంతేగాని నీకు చెప్పాను నువ్వు అట్లాంటిది నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. సో జర్నలిస్టులు అడుగుతారు కదా, దానికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావు. నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? సో నువ్వు ముందు నీ స్థాయి తెలుసుకో. నువ్వు మాట్లాడే మాటలు పర్ఫెక్ట్గా మాట్లాడు. నీ దగ్గర ఉన్న లెక్కలతో గణాంకాలతో మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, 2 ఎకరాలని మాట్లాడటం, నీకెక్కడిది ఎంత ఆస్తి? నీకు ఎక్కడి నుంచి సంపాదించావు? అసలు నువ్వు నీ స్థాయి ఏంటి? నువ్వు హాస్టల్లో ఉన్నావు, నువ్వు చదువుకునేదాన్ని, నువ్వు హైదరాబాద్ వచ్చావు, మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకున్నావు, నీకు సరైన సీరియల్స్ లేవు, సరైన సినిమాలు లేవు, సరైన యాంకరింగ్ ఇది లేదు, నీకు ఇంతంత పెద్ద ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అని ఎవరైనా అడుగుతున్నామా? మాకు అవసరం లేదు నీ గురించి, నువ్వు ఎలా బతికితే మాకేంటి. కానీ మా నాయకుడిని అన్నప్పుడైతే అన్నీ తీయాల్సి వస్తుంది కదా. ఇంకొకసారి ఇలాంటివన్నీ మాట్లాడటం అయితే పద్ధతిగా ఉండదనేది కరెక్ట్. నీకు సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ మీద మాట్లాడు. అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడి ఏదో గొప్పదాన్ని అవుతున్నాం అని అనుకుంటాం, అది కరెక్ట్ పద్ధతి కాదు. థ్యాంక్ యూ సో మచ్.